ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ని చావుదెబ్బ కొట్టింది భారత్. ఎంతలా అంటే కనీసం కోలుకోలేని దెబ్బని. ఇప్పటికిప్పుడు వాళ్ళు మళ్ళీ వాటిని నిర్మించుకోవాలన్నా కూడా కొన్ని ఏళ్లు పడుతుంది. కొన్ని ఏళ్లు, సుమారుగా అది 50-100 ఏళ్ళు మనం చెప్పలేం. కానీ అటువంటి నిర్మాణాలని పూర్తిగా కుప్పకూల్చేసాం. 11 ఎయిర్ బేస్లని నేలమట్టం చేసాం. సుమారుగా చాలా కీలకమైనటువంటి ఆ స్థావరాలని కుప్పకూల్చేసాం. సో ప్రస్తుతానికి ఆ ఎయిర్ బేసెస్ ని కూల్చేసిన తర్వాత దాని తాలూకా జియోస్పేషియల్ సంబంధించినటువంటి ఆ డేటాని, ఇంటెలిజెన్స్ డేటాని డామియన్ సైమన్ అనే ఒక పరిశోధకుడు బట్టబయలు చేశాడు. ఆ విజువల్స్ చూస్తే డెఫినెట్ గా మీరు కూడా ఆశ్చర్యపోవాల్సింది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం ముందుగా. సో ఇదంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇది మురిద్ ఎయిర్ బేస్ సంబంధించినటువంటి ఒక ప్రాంతం. సో మురిద్ ఎయిర్ బేస్ ని కుప్పకూల్చాం. 11 ఎయిర్ బేస్ లో ఇది కూడా చాలా కీలకం. ఇది మొదట నువ్వు చెప్తుంది ఒకటే, సర్గోదా, మురిద్, నూర్ఖాన్, ఈ 3 ఎయిర్ బేస్లు కూడా పాకిస్తాన్ కి చాలా కీలకమైన ఎయిర్ బేస్లు. సో అక్కడి నుంచి చాలా స్థావరాల్ని అక్కడ పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ ని మోహరించి ఉన్నారు. అక్కడి నుంచి దాడులు చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఉన్నారు. డ్రోన్స్ ని, ఈ మిసైల్స్ ని, ఆ తర్వాత ఇతరత్ర ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసేటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్లే ఈ 3. సుమారుగా 11 ఈ 3 చాలా కీలకమైన ఎయిర్ బేస్లో మీకు చూపిస్తున్న ఈ దృశ్యాలు మొత్తం కూడా కొన్ని మురిద్ ఎయిర్ బేస్ సంబంధించిన దృశ్యాలు. సో ఇక్కడ మీరు దృశ్యాలు గమనించండి. ఇది బిఫోర్, దాడి కంటే ముందు విడుదల చేసినటువంటి శాటిలైట్ చిత్రాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత దాడి తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రూఫ్ మీకు అంత క్లియర్ కనిపించకపోవచ్చు, కానీ రూఫ్ డ్యామేజ్ అయింది. రూఫ్ సెక్షన్ కేవ్డ్ ఇన్, రూఫ్ డ్యామేజ్, లైక్లీ డ్యామేజ్ విజిబుల్ ఆన్ అప్పర్ ఫ్లోర్ ఎక్స్టీరియర్. సో ఇదంతా కూడా డ్యామేజ్ అయిన దృశ్యాలు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు పదే పాకిస్తాన్ మా దగ్గర ఏం జరగలేదు, అంతా సేఫ్ గానే ఉన్నాం, మేమంతా సవ్యంగానే ఉన్నామని చెప్తున్నారు కదా. ఇది ఒకటే ఇంకా కేవలం శాంపిల్ మాత్రమే. ఇంకా నూర్ఖాన్ ఎయిర్ బేస్ అని ఒకటి ఉంది. ఆ నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ ని భారత్ వాళ్ళకి చూపించింది. ఒకానొక సందర్భంలో పాకిస్తాన్ ఏదో చేద్దాము, చైనా మాకు సపోర్ట్ ఇస్తోంది, టర్కీ నుంచి డ్రోన్స్ వస్తున్నాయి, చైనా నుంచి మిసైల్స్ వస్తున్నాయని పెద్ద ఎత్తున అత్యాశకు పోయి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఎయిర్ బేస్ ని కుప్పకూల్చేసామో, ఆపరేషన్ సింధూర్ పేరుతో మన బ్రహ్మోస్ ని ప్రయోగించి ఈ 11 ఎయిర్ బేస్ ని మనం నేలమట్టం చేస్తామో, అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది కాస్త ఊడిపోయింది. ఇక చేసేది ఏం లేదు. చైనా నుంచి మిసైల్ వచ్చినా, టర్కీ నుంచి డ్రోన్లు వచ్చినా ప్రయోగించాల్సి ఏదో ఒక చోట మనం వాటిని స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోర్ చేసిన ప్రాంతాన్ని భారత్ నేలమట్టం చేసినాక ఇంకా ఒరిగేదేముంది. ఇక్కడ డైరెక్ట్ గా స్క్రీన్ పై ప్లే చేస్తాం చూడండి. అక్కడ ఆ తేడాలు గమనించండి. దాడికి ముందు, దాడి తర్వాత తేడాలు గమనించండి. ప్రీ స్ట్రైక్ ఇమేజ్ ఫెసిలిటీ అన్డామేజ్డ్, చాలా క్లియర్ గా ఉంది. ఎటువంటి డ్యామేజెస్ ఏం లేవు, అంతా సవ్యంగానే ఉంది. అటువైపు దాడి తర్వాత చూడండి, లైక్లీ డ్యామేజ్ విజిబుల్ ఆన్ అప్పర్ ఫ్లోర్ ఆఫ్ ఎక్స్టీరియర్, రూఫ్ డ్యామేజ్. ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకోవైపుగా ఇంకొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. పీసారి ఇంకొన్ని విజువల్స్ కూడా ప్లే చేయండి. సో ఇది చాలా డేంజరస్. చూడండి, ఇక్కడ ప్రీ స్ట్రైక్ ఫెసిలిటీ అండ్ ట్రక్స్ అన్డామేజ్. ఇక్కడ ఈ దృశ్యాల్లో కొన్ని ట్రక్స్ ప్లేస్ చేస్తున్నాయి. డైరెక్ట్ గా స్క్రీన్ ప్లే చేసుకోండి. సో ఇక్కడ కొన్ని ట్రక్స్ డ్యామేజ్ ప్లేస్ చేసి ఉన్నాయి. ఆ తర్వాత పక్కనే కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. అదే ఒకసారి మీరు డైరెక్ట్ గా కుడివైపు చూడండి. దాడి తర్వాత దృశ్యాలు గమనిస్తే ట్రక్స్ మొత్తం కూడా పూర్తిగా శిథిలం అయిపోయాయి. ట్రక్స్ మొత్తం కూడా శిథిలం అయిపోయాయి. శిథిలాలు మొత్తం కూడా అక్కడ పడి ఉన్నాయి. అటువైపుగా పార్షియల్ డ్యామేజ్ విజిబుల్ టు అడ్జసెంట్ బిల్డింగ్. పక్కనే మొదటి దృశ్యాలు మీరు గమనిస్తే పక్కన బిల్డింగ్ కనబడుతోంది ట్రక్ పక్కనే. కానీ రెండో విజువల్ చూడండి, ఆ ట్రక్ పక్కనటువంటి ఆ బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సుమారుగా పోస్ట్ స్ట్రైక్ స్పెషల్ యూజ్ ట్రక్స్ డెస్ట్రాయిడ్. సో ఎవరైతే స్పెషల్ పర్పస్ లో యూజ్ చేసిన ట్రక్స్ ఉంటాయి కదా, యుద్ధ సామాగ్రిని తరలించడం కోసం యూజ్ చేసే ట్రక్స్ మొత్తాన్ని కూడా కుప్పకూల్చేశారు, నేలమట్టం అయిపోయాయి. ఇవి తాజా దృశ్యాలు. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ సమయంలో చూపించాల్సి వస్తుందనంటే, మళ్ళీ చెప్పాల్సిన ఒక అంశం ఏంటంటే, ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి. మన నుంచి ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ టీమ్ కూడా వెళ్ళింది కదా. సో అవుట్ రీచ్ టీమ్ దగ్గర ఇవన్నీ దృశ్యాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఆపరేషన్ సింధూర్ ద్వారా మేము టార్గెట్ చేసింది కేవలం వాళ్ళ ఉగ్రస్థావరాలనే. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే వారు రిటిలియేట్ చేసి దాడులు చేయడం ప్రారంభించారో, మా సివిలియన్స్ పైన భారతీయుల యొక్క రక్తాన్ని నేల చిందించారు. అప్పుడు మొదలు పెట్టింది అసలు యుద్ధం భారత్. ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2లో ఏకంగా ఈ టెర్రర్ క్యాంప్స్ తో పాటుగా ఎయిర్ బేసెస్ నిలమట్టం చేయడం ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్కి ఎటువంటి అవకాశం లేదు. సో ఇందుకే పాకిస్తాన్ మోకరిల్లింది. ఇప్పుడు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది భారత్ ఎందుకు ఒప్పుకుందనంటే, ఒకానొక సందర్భంలో నిజంగా చాలా లోతుగా మానవతా దృక్పథంతో కోసం ఆలోచిస్తే కనుక పాకిస్తాన్ ఒక చచ్చిన పాము లాంటిది, ఇంకా చంపాల్సిన అవసరం లేదనే రకంగా ఊలిపోయింది. ఇక మురిద్ సంబంధించి ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. మురిద్ ఎయిర్ బేస్ మీకు దృశ్యాలు చూపిస్తాను. ఆ మురిద్ ఎయిర్ బేస్ దృశ్యాలు చూస్తే అండర్ గ్రౌండ్ లో కూడా ఆ దృశ్యాలు ఇక్కడ చూడండి. ఇదంతా కూడా మురిద్ ఎయిర్ బేస్ సంబంధించింది. మురిద్ ఎయిర్ బేస్ ఇది. సో ఇదంతా కూడా ఫెన్సింగ్. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక ఫెన్సింగ్ చుట్టూరా, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒక ఫెన్సింగ్.
పూర్తిగా ఆ ఎయిర్ బేస్ చుట్టూ నుండి ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్. సో ఇక్కడ ఇదొక చెక్ పోస్ట్ ఎంట్రీకి, తర్వాత ఫెన్సింగ్, ఇక్కడ ఎంట్రెన్స్. ఇదేంటి ఎంట్రెన్స్ అంటే కనుక అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నాయంట వాళ్ళకి. అండర్ గ్రౌండ్ లో కూడా ఎక్విప్మెంట్ దాచేసుకున్నారట. అండర్ గ్రౌండ్ లో ఎక్విప్మెంట్ దాచేసుకున్న నేపథ్యంలో చాలా ప్రెసిషన్ టార్గెట్స్ అన్నారు చూసారా. భారత్ కి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. మురిద్ ఎయిర్ బేస్ లో ఏముంది, నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో ఏముంది, సర్గోదా ఎయిర్ బేస్ లో ఏముంది, రఫీక్ ఎయిర్ బేస్ లో ఏమున్నాయి, ఈ వివిధ ఎయిర్ బేస్ల్లో ఏవే అంశాలు ఉన్నాయని చాలా పక్కాగా ఇన్ఫర్మేషన్ అందుకున్నారు మన ఆర్మీ అధికారులు, నిఘా వర్గాలు. ఆ తర్వాత ప్రెసిషన్ టార్గెట్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో అది దాని తప్పించుకోలేరు. ఇక టార్గెట్ ఫిక్స్ చేసి ఇక్కడ పడాలంటే అక్కడ పడిపోద్ది అంతే మిసైల్. ఆ రకంగా ప్రెసిషన్ టార్గెట్స్ ని పెట్టుకొని మన భారత ఆర్మీ ఆపరేషన్ తో ముందుకు వెళ్ళింది. ఇక్కడ మీరు గమనించండి, 30 meters అంతా కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మునిషన్ క్రాచర్ అప్రాక్స్ 3 meter వైడ్. సో ఇదేంటంటే ఇదంతా కూడా ఒక ఇక్కడ కనిపించే ఈ డాట్ ఏదైతే ఇండికేట్ చేస్తుందో ఇదంతా కూడా మన మిసైల్ దాడి వల్ల ఒక 3 మీటర్ల దూరం వరకు కూడా పెద్ద గోత్ ఏర్పడింది. ఇది దాని ఇంటెన్షన్, ఇది దాని అర్థం. సో ఇక్కడ 30 మీటర్ల దూరం, ఇక్కడ ఏంటి అండర్ గ్రౌండ్ కి వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ అని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండర్ గ్రౌండ్ వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ కి 30 మీటర్ల దూరంలోనే 3 మీటర్ల వెడల్పుతో ఒక భారీ గుంత ఏర్పడింది, భారీ హోల్ అయిపోయింది ఆ మిసైల్ దాడితో. అంటే ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఇది లోపలి కనీసం పాకిస్తాన్ ఆర్మీ లోపలి వెళ్ళిపోయి వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఈ గోత్ ఏదైతే ఉందో ఎంట్రెన్స్ దగ్గర దాడి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లోపల వన్స్ భూమిలోకి అది చొచ్చుకు వెళ్ళిందని అంటే లోపల కూడా కదలికలు ఉంటూ ఉంటాయి, సప్రెస్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఆ సిచ్యువేషన్ లో ఎంట్రెన్స్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ 30 మీటర్ల దగ్గర వాళ్ళ ఎంట్రెన్స్ దూరంలో ఉంటే 30 మీటర్కి ఎగ్జాక్ట్ గా ప్రెసిషన్ టార్గెట్ తోని ఇక్కడ దాడి చేసింది మన భారత ఆర్మీ. సో ఇక్కడ మరోవైపు చూడండి, ఎర్త్ ప్రొటెక్టెడ్ లైక్లీ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ లోపలికి వెళ్ళడం కోసం ప్రొటెక్ట్ ఒక పై కప్పు కూడా ఉంది. అండర్ గ్రౌండ్ లో మొత్తం ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకుంది మురిద్ ఎయిర్ బేస్ లో పాకిస్తాన్. మరోవైపుగా ఎర్త్ ప్రొటెక్టెడ్ లైక్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇటువైపు ఎంట్రెన్స్, ఇటువైపు ఎంట్రెన్స్. సో మనల్ని టార్గెట్ చేసింది ఇక్కడ ఎంట్రెన్స్, మొదటి ఎంట్రెన్స్ దగ్గర టార్గెట్ చేశారు. సో ఇంత ఎందుకు మనం దాని కీలకంగా చెప్పాల్సి వస్తుందంటే కనుక ఇక్కడ చూడండి ఫెన్స్ ఉంది, ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు సంబంధించి టవర్స్ ఉన్నాయి, అంటే వాచ్ టవర్స్ ఉన్నాయి, ఫెన్సింగ్ ఉంది. అంత కీలకంగా గ్రౌండ్ లెవెల్ వేయడం కోసం ఎంట్రెన్స్ ఏర్పాటు చేసుకున్నారంటే చాలా కీలకమైనటువంటి వార్ ఎక్విప్మెంటే పాకిస్తాన్ అక్కడ దాచిపెట్టింది. దాన్ని కుప్పకూల్చే ప్రయత్నం, దాన్ని నిలమట్టం చేసే ప్రయత్నం మన భారత ఆర్మీ చేసింది. సో తర్వాత ఇక్కడ మీకు మరికొన్ని చూపిస్తాను. ఎర్త్ మూవర్స్ ట్రావెలింగ్ అంటే ఎక్విప్మెంట్ ట్రావెల్ చేయడం, ఎక్విప్మెంట్ ని తరలించడం కోసం ఉపయోగించేవి. బిల్డింగ్స్ డెమాలిష్డ్, తర్వాత ఎర్త్ మూవర్ పాసిబుల్లీ లైట్ టవర్, తర్వాత పోస్ట్ స్ట్రైక్ డెబ్రిస్ క్లీనప్ ఇమేజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమేజెస్ అన్ని కూడా అక్కడ కుప్ప కూల్చినటువంటి దృశ్యాలు. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది విషయాలంటే పాకిస్తాన్ హ్యాడ్ నో ఛాన్స్. పాకిస్తాన్ మళ్ళీ వీటిని నిర్మించడం కోసం, పాకిస్తాన్ మళ్ళీ వీటిని సంసిద్ధం చేసుకోవడం కోసం కొన్ని ఏళ్ళు పడుతుంది. పాకిస్తాన్ ఇప్పట్లో మరోసారి యుద్ధానికంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందుకే నిన్న ఇరాన్కి వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమంటున్నారంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం, కాశ్మీర్ గురించి మేము ఆలోచిస్తాం, అవసరమైతే కాశ్మీర్ని భారత్కి అప్పగించేస్తాం అన్న రకంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. ఇదంతా ఊరికేనంటారా? మన భారత ఆర్మీ చేసినటువంటి ఈ యొక్క ధైర్య సాహసాలే ఈ రోజు పాకిస్తాన్ ముచ్చుమడ్డలు పట్టించే. ఏకంగా పాకిస్తాన్ ప్రధాని నోటి నుంచి, ఆ పాపిస్టి మీద నోటి నుంచి కాశ్మీర్ గురించి మేము కూర్చొని మాట్లాడతాం, కాశ్మీర్ అవసరమైతే భారత్కు అప్పగిస్తామనేటువంటి ఒక వ్యాఖ్య కూడా చేసుకొచ్చాడు. ఆ మాట వారి నోటి నుంచి వచ్చిందని అంటేనే అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఎంతలా భారత్ అల్లాడించిందనేది, పాకిస్తాన్ ఎంతలా ముచ్చమట్లు పట్టించిందనేది. పాకిస్తాన్ హ్యాడ్ నో ఛాన్స్ ఎవర్. పాకిస్తాన్కి ఇప్పటివైతే అవకాశం లేదు. ఇక వీటిని పునర్నిర్మాణం జరపాలి, వీటన్ని మళ్ళీ తిరిగి ఉపయోగం తీసుకురావాలంటేనే కనుక కొన్ని ఏళ్లకేళ్లు బట్టే అవకాశం ఉంది. ఇప్పట్లో పాకిస్తాన్ ఏం చేయలేదు. కనీసం చైనా నుంచి మిసైల్స్ వచ్చినా, టర్కీ నుంచి డ్రోన్స్ వచ్చినా వాటిని ఏర్పాటు చేయడం కోసం, వాటిని స్థావరాలుగా ఏర్పాటు చేయడం కోసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీగా మళ్ళీ ఎయిర్ బేసెస్ ని రీకన్స్ట్రక్ట్ చేయడం, మళ్ళీ పునరుస్థానాన్ని తీసుకురావడం కోసం కొన్ని సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి గత్యంతరం లేక మోకాలపై కూర్చొని మోకరిల్లిపోయి భారత్తో సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ఇరాన్కి వెళ్ళిపోయి ఇరాన్ పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని నేను కాశ్మీర్ గురించి కూర్చొని మాట్లాడుకుంటాం మేమంతా కలిసి, అవసరమైతే కాశ్మీర్ని పాకిస్తాన్కి అప్పగిస్తామని ఒక వ్యాఖ్య చేసుకొచ్చాడు. శివని చూసిన తర్వాత మీకేమనిపిస్తాను, ఇక పాకిస్తాన్ ఇంకా భారత్పై గెలవగలుగుతుందా? చైనా నుంచి మిసైల్స్, బంగ్లాదేశ్ నుంచి సపోర్ట్ వచ్చు, టర్కీ నుంచి వచ్చిన మలేషియా, ఇండోనేషియా ఇటువంటి దేశాలు ఏకంగా మన భారత్ పైన సైబర్ దాడులకు పాల్పడినా ఏం చేసినా కూడా వాళ్ళంతా ఏం చేయలేకపోతారు. సో పదే మేము చెప్తోంది ఒకటి ఏంటంటే పాకిస్తాన్ ఏం చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే మన దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ సానుభూతి పరులు, బంగ్లాదేశ్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మన భారత్కి యాంటీగా మారిపోయింది కాబట్టి ఆ బంగ్లాదేశీయులు
ఇక ఇతరాతర దేశాలకు సంబంధించి వారైతే రాడికల్ ఆలోచనతో ఉగ్రవాదానికి సంబంధించి తెరలేపాలంటే ఒక ఆలోచనతో ఉన్న వారంతా కూడా స్లీపర్ సెల్స్గా మారిపోయి ఇక్కడ మారణ హోమం మారణ దాడికి క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో అటువంటి వారిని పసిగడితే వీ హ్యావ్ నో థ్రెట్ ఫ్రమ్ ఎనీథింగ్. మనకి ఎక్కడి నుంచి థ్రెట్ ఉండకపోవచ్చు, ఆల్రెడీ పాకిస్తాన్ని కొల్లగొట్టేశాం. సో అటువంటి వారిని గమనించడంలో కనుక మనం కొంత కీలకమైన బాధ్యత కనుక తీసుకొని స్లీపర్ సెల్స్ ఎవరైతే రాడికల్ ఆలోచనలతో ఉండి ఇక్కడ మారణహోమం సృష్టించాలి, దాడులకు పాల్పడాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నవారు మాత్రమే ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. సో పాకిస్తాన్ కుప్పకూలిపోయింది కాబట్టి వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు. వాళ్ళని గమనించండి, దయచేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోలీసులకు షేర్ చేయండి. మీరు కనుక ఎవరైనా అనుమానితులు కనిపించినా వెంటనే వారి సమాచారం షేర్ చేయండి. సో మీ చుట్టూ ఇంకెవరైనా అటువంటి అనుమానాలు ఉన్నా కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకా పాకిస్తాన్ లేచే అవకాశం అయితే లేదు. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా ప్రౌడ్గా చెప్పండి, మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై అని చెప్పి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.